నిర్వహించిన మెగా డిఎస్సీపై సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్. రాష్ట్ర ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు సంధించారు. పేపర్ లీకుల్లో చంద్రబాబుదే రికార్డని మండిపడ్డారు. డిఎస్సీ పరీక్షల పేరుతో చంద్రబాబు, నారా లోకేష్ కలిసి అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపించారు. తప్పులను ఎత్తిచూపుతుంటే చంద్రబాబుకు నరాలు తెగిపోయేంత బీపీ వస్తోందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తనకు తాను సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటే ఎలా అని నిలదీశారు. డిఎస్సీ మాత్రమే కాదు, ఏ పరీక్షకైనా పేపర్ తయారీ, ప్రశ్నలు అప్లోడ్ చేయడం, డిజిటల్ నిర్వహణ ఇవన్నీ కూడా అత్యంత భద్రతతో జరగాలి. కానీ ఈ ప్రభుత్వంలో ఆ రహస్య ప్రక్రియకు పూర్తిగా తూట్లు పొడిచారు. డిఎస్సీ పేపర్లను ఎస్ఈఆర్టీ తయారు చేస్తుంది. పరీక్ష నిర్వహణను డిఎస్సీ కన్వీనర్ చూస్తారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం డిఎస్సీ కన్వీనర్ ను పక్కన పెట్టి క్వశ్చన్ పేపర్ల తయారీ, పరీక్షల నిర్వహణ ఈ రెండు కీలక బాధ్యతలను కూడా ఎస్ఈఆర్టీ డైరెక్టర్కు అప్పగించి పరీక్షల్లో పారదర్శకతను దెబ్బతీశారని జగన్ ఆరోపిస్తున్నారు. ఇక్కడి నుంచే స్కెచ్ మొదలైందన్నారు. రహస్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్రం తయారీ, అప్లోడ్ను అవుట్సోర్సింగ్ ఉద్యోగుల చేతుల్లో పెట్టకూడదని, అయినా వారికే అప్పగించారని జగన్ ఆరోపించారు. పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉన్నటువంటి నవీన్ అనే వ్యక్తికి ఆ పరీక్షలో టాప్ ర్యాంక్ రావడం పెద్ద స్కామ్ కాదా అని జగన్ ప్రశ్నించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగికి సోషల్ స్టడీస్లో కృష్ణా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్, టీజీటీ జోన్ 2లో 6వ ర్యాంక్ వచ్చిందన్నారు. మెరిట్తోనే ర్యాంక్ సాధిస్తే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించారు. అతడి ఐడి, డేటాను మాయం చేశారు. మెరిట్ లిస్టులో మార్పులు చేసి అతని పేరును కూడా మాయం చేశారు. మెరిట్ సాధిస్తే అతనికి కాల్ లెటర్ ఎందుకు పంపించలేదు? చివరికి ఆ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. మొదటి ర్యాంక్ వ్యక్తి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు రాలేదన్న చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు జగన్. అసలు పేపర్ తయారీలో ఎవరెవరున్నారు అని జగన్ ప్రశ్నిస్తున్నారు. డిజిటల్ యాక్సెస్ ఎవరెవరి చేతుల్లో ఉంది? ఎంతమందికి లీక్ వెళ్ళింది? ఎంత ముడుపులు చేతులు మారాయి? ఇవన్నీ తేలాలని, అందుకే తాము సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నామని అంటున్నారు జగన్. అధికారంలో ఉన్నది చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి ఆయన కొడుకే. మరి విచారణ నిజాయితీగా జరిగే అవకాశాలు ఎక్కడున్నాయి అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్పోర్ట్స్ కోటా అన్నది ఇంకో పెద్ద స్కామ్ అంటున్నారు జగన్. గతంలో ఎప్పుడూ జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవ్వరూ కూడా డిఎస్సీ పరీక్ష రాయాల్సిన అవసరం లేదని, బ్యాక్డోర్ ద్వారా వారిని తీసుకున్నారని ఆరోపించారు. దీనికోసం కొత్త జీవోలు తీసుకొచ్చారు. పనైపోయాక మీరు అనుకున్న వారితో నింపేశాక మళ్లీ పాలసీ మార్చేశారు. తెచ్చిన జీవోలను తీసేశారు అంటూ మండిపడ్డారు. నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ దుర్గయ్య కాల్ లెటర్ అందుకున్న తర్వాత కూడా ఉద్యోగం రాలేదన్నారు జగన్. ముందు తన వాళ్లకు ఉద్యోగాలిచ్చేలాగా జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47తో గేటు తెరిచారు. వాళ్లు లోపలికి వెళ్లాక జీవో నెంబర్ 25, జీవో నెంబర్ 56లతో గేటు మూసేశారు. తమ పని అయిపోయిన తర్వాత మళ్లీ ఆ జీవోను ఎత్తేశారని జగన్ చెబుతున్నారు. జీవో నెంబర్ 4, 47 రెండూ కూడా సరైనవే అయితే ఇందుకు మళ్లీ వాటిని తొలగించారు. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పగలరా అంటూ నిలదీశారు జగన్.